పేద ప్రజలకు ఆపన్న హస్తం ఆరోగ్యశ్రీ. సామాన్యుడికి ఖరీదైన వైద్యం అందించాలనే సదాలోచనతో మహానేత వైఎస్ఆర్ రూపొందించిన సంక్షేమ పథకాల్లో ఇదొకటి. పథకం ప్రారంభమైన నాటి నుంచి ఎంతో మందికి ప్రాణం పోసింది. కుయ్యి కుయ్యమని పరుగులు తీసిన 108 మహానేత మరణం తర్వాత మూగబోయిందని చెప్పాలి. మీలో ఏ కుటుంబానికైనా కూడా ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తే ఉన్నట్టుండి మీ స్థానిక డాక్టర్ చెబితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి గుండె జబ్బు వచ్చింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, హైదరాబాద్కి వెళ్ళండి, కేర్ ఆసుపత్రికి వెళ్ళండి, అపోలో ఆసుపత్రికి వెళ్ళండి అంటే 1.5 లక్షలు అవుతుంది, 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఎంత ఇబ్బంది పడ్డారు మీరంతా. ఇవాళ అటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఏ కొంచెమూ లేదనే విషయాన్ని మనవి చేస్తున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, మీకు ధీమాగా బ్రతకగలుగుతున్నారు ప్రతి ఒక్కరూ. నా అక్క చెల్లి ఏ ఒక్కరికైనా అర్ధరాత్రో అపరాత్రో ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేదా ఏ గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చి అర్జెంటుగా ఆసుపత్రికి పోవాల్సి వచ్చినా, లేదా పిల్లవాడికి జబ్బొచ్చో విరేచనాలు వచ్చో అత్యవసరంగా ఆసుపత్రికి పోవాల్సి వచ్చినా, ఇవాల్టి రోజున మీలో ఏ ఒక్కరైనా ఇబ్బంది పడుతున్నారా అని అడుగుతున్నాను నేను. 108కి ఫోన్ చేస్తే చాలు, ఫోన్ చేసిన 20 నిమిషాల లోపల 108 ఈ 3 అంకెలు అపర సంజీవిని. ఎంతో మందిని కాపాడిన ఘనత 108ది. పేదవాళ్ల కష్టాలు, ఆరోగ్య సమస్యలు చూసి చెలించిపోయిన మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో భాగమిది. పేదవాళ్లను ఆదుకునేందుకు చేపట్టిన మహోన్నత పథకం ఇది. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందించిన ఘనత మహానేత వైఎస్ఆర్ది. మహానేత మరణం తర్వాత అపర సంజీవిని అనారోగ్యం పాలైంది. పేదల పక్షాన ఉండాల్సిన పాలకులు వారి సంక్షేమాన్ని విస్మరించారు. ఫోన్ చేసిన వెంటనే కుయ్యి కుయ్యమంటూ బాధితులను ఆదుకునేందుకు పరుగులు తీసిన 108 మూలన పడింది. డీజిల్కు నిధులు మంజూరు చేయలేని పరిస్థితి, జీతాల కోసం ఉద్యోగులు సమ్మె చేయాల్సిన దుస్థితి. ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని ప్లేనరీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏ పేదవాడైనా కూడా అనారోగ్యం పాలైనప్పుడు చిరునవ్వుతో ఏముందిలే, నాకు మా ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు తోడుగా అన్న భరోసా పేదవాడికి ఉండాలి. ఆ పేదవాడు చిరునవ్వుతో 108 నంబర్కు ఫోన్ కొట్టినప్పుడు అంటూ ఆ పేదవాడి ఇంటి ముందుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ రావాలి, వచ్చి ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోవాలి. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి. పడుకొని అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. పొంది గర్వంగా చిరునవ్వుతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ చిరునవ్వుల మధ్య మా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మాతృడిగానే మా ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పి గొప్పగా చెప్పుకునే రీతిలో ఉండాలి. ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడు నిజమైన నాయకుడు. ఆచరించి అమలు చేయదగ్గ పథకాలనే ప్రకటించాలన్నది మహానేత వైఎస్ఆర్ ఆలోచన. ఎన్నికల మేనిఫెస్టో అన్నది పార్టీలకు భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను తప్పితే అది ప్రజల్ని మోసం చేయడమేనని స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ముందు ఆయా పార్టీలు ఎన్నికల ప్రణాళికలను విడుదల చేస్తాయి. ఆ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో అత్యంత ప్రధానమైన వాగ్దానాలు ఆయా పార్టీలు ఆ 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఏ విధమైన వాగ్దానాలు ఆచరించగలుగుతామా అనే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తాయి. ఎన్నికల ప్రణాళిక ఒక రాజకీయ పార్టీకి భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది, బైబిల్ లాంటిది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా
చేసిన వాగ్దానాలు, ప్రజలకు చేసిన వాగ్దానాలు తప్పిపోతే అది ప్రజల పట్ల మోసం చేసిన వాళ్ళు అవుతారు. మహానేత ఆశయాలకు నిలువెత్తు ప్రతిరూపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆశయాల అమలుకు ప్రతిక్షణం కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. మహానేత సువర్ణ యుగాన్ని తిరిగి తేవడం తమ లక్ష్యమని ప్రకటించారు.